ఒక సామాన్యుడు పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తాయని సీఎం జగన్ నా ద్వారా నిరూపించారని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు తెలిపారు. అనంతపురంలోని ఎమ్మెల్యే పద్మావతి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి సామాన్యులకు కూడా జగన్ అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ కొన్ని ఈక్వేషన్స్ లో భాగంగా వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారని, దీనిని మేము స్వాగతిస్తున్నామని చెప్పారు. మొదటి అభ్యర్థిని మమ్మల్నే నిర్ణయించాలని సీఎం జగన్ చెప్పారన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన విద్యావంతుడు వీరాంజనేయుల్ని అభ్యర్థిగా ప్రపోజ్ చేశామని, దీనిని ఆయన సమ్మతించారన్నారు. మేము జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, ఆయన టికెట్ ఇవ్వనంత మాత్రాన మేము విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. ఆ విధానం మాది కాదని ఆమె స్పష్టం చేశారు. నమస్కారం. ఒక సామాన్య కార్యకర్తను కూడా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి, ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తను. నన్ను కూడా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే సమన్వయకర్తగా నియమించడం అంటే చాలా గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను. మా నాన్న వచ్చేసి గతంలో సర్పంచ్గా పనిచేశారు. అలాగే ప్రస్తుతానికి సింగనమల డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. మా సతీమణి కూడా ఇప్పుడు నాటక అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు. అలాగే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఉంచడం చాలా నేను గొప్పగా భావించి కష్టపడి నియోజకవర్గానికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అణగారిన వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. ఈరోజు ఆ కళలను మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను స్వర్ణయుగమని ఈరోజు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా ఈ సామాజిక సాధికారతలో భాగంగానే ఈ సమన్వయకర్తగా నియమించడం చాలా గొప్ప వరంగా నేను భావిస్తున్నాను.